హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మేఘ్నాస్ మాన్య. ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపియబోతున్నాను. నాకు తెలిసినంత వరకు ఇక్కడ నెల్లూరులో, తిరుపతిలో ఇక్కడిక్కడ కోడిగుడ్డు లైక్ పులుసులు ఇవన్నీ తెలుసనమాట. బట్ చిత్తూరు అటు సైడ్ అంతా నాకు తెలిసి పులుసులు ఎవ్వరు చేసుకోరు. అంటే నేను మా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను. పులుసు అంటే ఏంటి అనేసి అడుగుతున్నారు. సో అందుకని ఇట్లాగా ఇది తెలుస్తుంది అనేసి నేను లైక్ నార్మల్‌గా చేపల పులుసు చేసుకొని ఉంటారు గానీ, ఇట్లాగా బెండకాయ పులుసు, కోడిగుడ్డు పులుసు, ఇట్లా వంకాయ పులుసు ఇలా అంతా చేసుకొని ఉండకపోవచ్చు. సో, అందుకని నేను మీకు ఈరోజు చూపించడానికి ఈ నెల్లూరు స్టైల్‌లో కోడిగుడ్డు పులుసుని ఎలా చేయాలో చూపియబోతున్నాను. సో, ఫస్ట్‌ని కోడిగుడ్డుని ఉడకబెట్టేసుకొని దాని పొక్కంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ టమాటోస్ని కట్ చేసుకోవాలి. కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట బాగా ఫస్ట్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో అయినాక ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ కొంచెం ఒక్క రొంత ఎక్కువ వేసుకోండి. కొంచెమే, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఒక్క రొంత వేసుకోండి. తర్వాత అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పులుసు అన్నప్పుడు మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని కొంచెం మెంతులు కూడా వేసుకోండి. సో అవి కొంచెం వేగాక కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. లేదు పచ్చిమిర్చి లేదంటే వదిలేసేసి ఓన్లీ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక ఎప్పుడైనా కానీ ఇందులో పులుసులో ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం కదా. సో ఎర్రగడ్డ టమాటా ఒకేసారి వేసేసుకోండి, ఈజీగా తొందరగా అయిపోతుంది. లేదు విడివిడిగానే వేసుకోండి, బట్ తొందరగా ఒకేసారి వేసేసుకుంటే కూడా బాగుంటుంది టేస్ట్. సో అలా కలుపుతూ అది బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వండి టొమాటో అండ్ ఆనియన్. ఇంకా కొంచెం బాగా వేగాలన్నమాట. ఇంకొంచెం వేగాలి. ఇంకా వేగేసాయన్నమాట బాగా. సో వేగేసాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం మీరు ఎంత తింటారో చూసుకొని ఉప్పు, కారాలు అవి వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంకా కలిపేసుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది బాగా పిసికేసుకొని వాటి నీళ్ళని పోసేయండి. ఇంకా కొంచెం మిగిలుంటే వాటిని ఇంకొంచెం ఎక్స్ట్రా నీళ్ళు తీసుకొని బాగా కలిపేసేసి నీళ్ళు పోసేసేయండి. ఇంకా కలిపేసి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. ఒకవేళ లేకపోతే ఇంకా కొంచెం వేసుకోండి. లేదు ఇంకా పులుపు ఏమన్నా తగ్గిందంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని చింతపండులో పిసికేసేసి ఇంకా అందులో వేసేసేయండి. ఇంకా వేసేసాక మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా, అవి వేసేసుకొని ఇంకా బాగా, అంటే ఇప్పుడు నీళ్ళగా ఉంది కదా, బాగా చిక్కగా రావాలన్నమాట పులుసు. అది బాగా చిక్కగా వచ్చేంత వరకు బాగా ఉడికించాలి. సో ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఈ పులుసు ఈ విధంగా కూడా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. చేపల పులుసే కాదు, ఇట్లా కోడిగుడ్డు పులుసు, బెండకాయ, వంకాయ వీటితో కూడా పులుసులు చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది రైస్లోకి తింటే. మేమైతే దోశ పోసుకున్నప్పుడు నైట్ టైమ్స్లో అలా కూడా ఈ పులుసులతో కూడా తింటూ ఉంటాము. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు ట్రై చేయండి ఇలాగా ఈ వీడియో చూసి. సో బాగా ఉడకాలన్నమాట. ఒక 10-20 మినిట్స్ అయినా కూడా బాగా ఉడికి కొంచెం నూనె పైకి తేలి బాగా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి.
ఇంకా పొంగుతూ ఉంది. లైక్ ఇంకా ఉడకలేదనమాట. తెలిసిపోతుంది కదా మనకి ఇక్కడే. నార్మల్‌గా బాగా ఉడికితే కొంచెం ఆ పొంగడము అట్లా ఉడకడం అది తగ్గిపోతుంది. సో, ఈజీగా మనకు తెలిసిపోతుంది ఉడికిందో లేదో అని. సో, నేను ఇలాగ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను. మీకు కూడా ఏమన్నా ఇంకా ఏమన్నా కొత్త కొత్త వంటకాలు తెలుసుకోవాలి, ఈ వంట కావాలి అని ఎవరైనా అనుకుంటే కమెంట్ చేయండి. సో, కమెంట్ చేస్తే నేను కూడా ఆ వంటను కూడా కుక్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ట్రై టు కమెంట్ ఇఫ్ యూ లైక్ ది వీడియో. సో, దగ్గరికి అంటే కొంచెం తగ్గిందనమాట పొంగడం. సో, దగ్గరికొచ్చేసిందనమాట కూర గూడా. చూసారా దగ్గరకొచ్చేసింది. ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుందనమాట. దగ్గరకొచ్చేసింది. చూడండి ఇందాక ఎంత నీళ్ళగా ఉండింది చిక్కగా అయిపోయింది. సో, కూర కూడా రెడీ అయిపోయింది.